అయ్యి నా ఇంట్లో నేను వీడి మీద బాగా పిచ్చి పిచ్చిగా సిరాకు పడిపోతున్నాను, తిట్టుకుంటున్నాను ఎక్కడ లోపల. కానీ పర్సన్కి ఏం తెలియట్లేదు. ఈ పర్సన్కి తెలియట్లేదంటే నాకు నేను మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నట్టే కదా. ఈ ఒక్క విషయమే కాదు, ప్రతి సిచ్యువేషన్ అయితే మన మైండ్ సెట్ డిసప్పాయింట్ అవ్వద్దు, డిస్టర్బ్డ్గా ఉంటుంది. సో అప్పుడు ఏదో ఆలోచిస్తూ కూర్చుంటారు, అవునా కదా. సో పనికిమాల పనులన్నీ కూడా పనికిమాల ఆలోచనలు అన్నీ ఎక్కువైపోతాయి ఉందని మైండ్ డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల కూడా ఎంత ప్రాబ్లం అవుతుంది. అండ్ ఫైనల్గా మళ్ళీ ఇంకోటి ఏంటి, ఆహారం. ఈరోజు తినే ఆహారం బాగుందంటారా? ఫుడ్ బాగుందంటారా? లేదు. సో కాబట్టి ఈరోజు ఈ 4 కూడా కరెక్ట్గా లేకపోతే మన ఆరోగ్యం అనేది పాడవుతుంది. సో అదే విధంగా చూసుకుంటే ఒక మనిషి ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఫస్ట్ మంచి ఎయిర్ కావాలి, మంచి గాలి కావాలి, అలాగే మంచి వాటర్ కావాలి, మంచి ఫుడ్ కావాలి. కానీ ఈ రోజున్న సిచ్యువేషన్లో ఏమైంది, 3 కూడా పొల్యూట్ అయింది. వీటికే కదా ఎక్కువ ఇష్టపడుతున్నాం. సాయంత్రం అయినా, పొద్దున్నైనా, రాత్రి అయినా ఏవి కావాలి? జంక్ ఫుడ్ కావాలి. మరి ఈ రోజు చూసుకుంటే ఇది మన చేతిలో ఉందంటే మన చేతిలో లేదు, ఉంది మన చేతిలో ఉంది. బట్ ఏంటంటే పొల్యూషన్ ఎలా కంట్రోల్ చేయాలి. వాటర్ మన చేతిలో ఉంది, మంచి వాటర్ ప్యూరిఫైర్ వాడచ్చు. అదే విధంగా చూసుకుంటే ఈ రోజు తీసుకునే ఆహారంలో ఏంటంటే జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నాం. ఎప్పుడైతే ఈ 3 కరెక్ట్గా మనం పాయిజన్ అయిన ఆటోమేటిక్గా ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకే లేదంటే హెల్త్ ప్రాబ్లమ్ వస్తే ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, దాన్ని ఎలా నివారించుకోవచ్చు అని కూడా తెలియట్లేదు. మరి అదే విధంగా చూస్తే ఈ రోజు బాడీ అసలు నిర్మాణం ఎలా అవుతుందని తెలుసుకుంటే సెల్స్, టిష్యూస్, ఆర్గన్స్ సిస్టమ్ అంటే హ్యూమన్ బాడీ తయారవడానికి మెయిన్ ఏంటంటే ఒక బాడీ తయారవ్వాలంటే మెయిన్ అన్నిటికీ కారణం కణాలు. ఏంటంటే సెల్స్. ఈ సెల్స్ మీద ఆధారపడి ఉంటుంది ఈ రోజు మనం హెల్తీగా ఉన్నామా లేదా. మరి అలాంటి సెల్స్ నుంచి ఏంటి టిష్యూస్, ఆర్గన్స్, అలాగే హ్యూమన్ బాడీ. ఈ హ్యూమన్ బాడీ తయారవడానికి హ్యూమన్ బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ కావాల్సింది ఏంటంటే అతి ఇంపార్టెంట్ వాటర్, ఎయిర్, ఫుడ్. మరి ఈ 3 ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటే హెల్తీగా ఉంటాం. మరి ఈ రోజు అన్ని కూడా పాడవుతున్నాయి. ఎలా పాడవుతున్నాయి అంటే ఈ రోజు చూడండి, ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా, కనిపిస్తుందా లేదా? ఇది ఎలా కనిపిస్తుంది, ఇది ఎలా కనిపిస్తుంది అంటే ఎండిపోయింది, అవునా కదా, వాడిపోయి ఎండిపోయి ఉంది. మరి ఇది ఎలా ఉంది? ఎందుకు ఈ రెండింటి తేడా ఏంటి చెప్పండి. ఈ రూట్స్ ఏవైతే వేరు వ్యవస్థ కరెక్ట్ గా ఉందో దీనివల్ల ఇది పచ్చగా ఉంది. ఇక్కడ ఏమైంది, ఒక మొక్క ఎలాగైతే వేరు వ్యవస్థ పాడైతే మొక్క పాడవుతుందో మన బాడీలో ఉన్న ఇందాక నేను చెప్పిన ఈ సెల్ డ్యామేజ్ అయితే కనుక మనం కూడా అలాగే మొక్కలాగే పాడిపోతుంటాం. ఎంత తిన్నా ఏం తిన్నా సరే కరెక్ట్గా హెల్దీగా ఉంటుంది. సో అలాంటి సెల్స్ ఎలా ఉన్నాయంటే ఇది హెల్దీ సెల్ అనమాట. మన బాడీలో మన బాడీ నిండా ఉన్న కణాలు అనమాట. అదేది ఈ రోజు మనం తీసుకునే ఆహారం వల్ల కానీ, ఫుడ్ గాలి వల్ల కానీ, ఎయిర్ వల్ల కానీ, ఏదైనా సరే టోటల్ అంతా ఇలా పాడవుతుందన్నమాట. ఇది ఎంతమంది తెలుసు లోపల ఎలా ఉన్నాయి మీ సెల్స్ బాగున్నాయి లేదా తెలియదు. బట్ నేను విషయం చెప్తున్నాను, ఇప్పుడు పిల్లలు అవ్వచ్చు, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి కూడా మీకు చెప్పే విషయం ఏంటంటే కొద్దిగా నాలెడ్జ్ మనం తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెల్దీగా ఉండొచ్చా ఉండదు వద్దాం. నేను ఇందాకే చెప్పాను, డబ్బు ఎక్కువ ఉంది, ఆరోగ్యం లేకపోతే. ఈ రోజు నేను చెప్పే సబ్జెక్టు మీకు ఒక విషయం, మూవీ ఎంత టైం ఉంటుందండి? 3 hours ఉంటుంది. మూవీ అంతా అయ్యే వరకు ఉంటాము, మధ్యలో వచ్చేస్తాం. ఒక 2 గంటలు 3 గంటలు జస్ట్